తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లాల వారీగా విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసా పథకానిపై రాష్ట్ర ప్రభుత్వంపై అయితే తీవ్ర ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. రైతులైతే ముప్పు తిప్పలైతే పడుతున్న సమయంలో రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల పెండింగ్ ఏదైతే దానికి సంబంధించి అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసాకు సంబంధించి పలు జిల్లాల వారీగానైతే విడుదల చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ సమావేశంలో వచ్చేసి ఈ రోజైతే మనకి యొక్క ముఖ్య అంశాలు అన్నమాట. ఈ రోజైతే మనకు 11 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరగనుంది. అల్లడైతే ప్రభుత్వం అయితే అమలు చేస్తున్న సన్న బియ్యం కానివ్వచ్చు, ఇంద్రమ్మ ఇల్లు, అలాగే ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో వీటి గురించి అయితే మాట్లాడినట్టయితే తెలుస్తుంది అనమాట. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా మనకైతే ఈ యొక్క 10 జిల్లాలకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 4-5 ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండానైతే కిందనైతే ఒక లైక్ అయితే చేసి తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసా కోసం రైతన్నలు అయితే ముప్పు తిప్పులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిద్రపోతుందా అంటే అయితే రైతులు అయితే బాగా అంటే మరీ దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. తెలంగాణలో ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు భరోసా ఏదైతే పథకం ఉందో 4 ఎకరాలకు సంబంధించి అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట. ఈయన ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖల మంత్రి, ఈ 4, 5, 10 ఎకరాలకు సంబంధించి ఈ ఏప్రిల్ చివరిలోగానైతే పూర్తిగా నిధులు అనేవి అయితే విడుదల చేస్తాం. ఎట్టకేలకు మేము డబ్బులు అనేవి అయితే వేస్తాం. ఎవరికి కూడా ఎగొట్టే పరిస్థితి లేదు అంటే అయితే మనకైతే ఇలానైతే తీర్పిచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట. మీ అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే వారికి సంబంధించి అయితే కొనుగోలు కేంద్రంలో వచ్చేసి అయితే ఈ ఏవైతే బియ్యం మన వడ్లకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా రైతులకు సంబంధించి అయితే ముప్పు తిప్పలు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఇటీవల వర్షాల కారణంగానైతే బాగా తిప్పలు ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. మరో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఉన్న రైతుల ఖాతాలు ఇప్పటి వరకు 3 కంటే ఎక్కువ గల రైతు సాగు అంటే ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలకు కానివ్వచ్చు 5 ఎకరాలకు వచ్చేసి పైబడిన రైతులకు త్వరలోనే నిధులు జమ చేయనున్నారని తెలుస్తుంది. అయితే కొంతమంది రైతులు నిధులు ఆలస్యం కావడం, సాగు చేయని భూములకు సహాయం రాకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే 3 ఎకరాల కంటే 4, 5, 6, 10 ఎకరాల లేపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టారన్నమాట. ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో మీ అందరికీ కూడా ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలోనైతే వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో